రేపు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2 టర్నింగ్ వచ్చేసి కృష్ణ వచ్చి సారీ చెప్పేస్తాడు. అంతేలే, మిస్టేక్స్ చేసినప్పుడు మైండ్ లో గిల్టీగా ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. తను సారీ చెప్తే వస్తానులే. థ్యాంక్స్ మ్యాగీ. బాయ్ రామ్. బాయ్. వెళ్ళు. అబ్బాయి దానిమ్మ పండులా ఉన్నాడు. నిజంగా ఇతనే పెళ్లి కొడుకు అయితే ఎంత బాగుండేది. వీడేం పెళ్లి కొడుకు కాదు, పండుకోతి. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. వెళ్తానులే, నాకు వేరే పనే ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ బాంబే, చెన్నై, ఢిల్లీ, కోల్కతా ఇలా మన కంట్రీలోని బిగ్ స్టార్ హోటల్స్ అన్నింటిలో పనిచేశాను. ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ లో పనిచేసి నాకున్న నేమును పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. బట్ కృష్ణమోహన్, యువర్ గ్రాండ్ ఫా సో మెనీ ఇయర్స్ గా నాకు తెలుసు. హీఈస్ వెరీ నైస్ జెంటిల్మెన్. చాలా మోడర్న్ గా అడ్వాన్స్డ్ థింకింగ్ ఉన్న వ్యక్తి. యు సే, నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, మీ హోటల్కి ప్రాఫిట్ ఇంపార్టెంట్. సో శాలరీ మ్యాటర్ మర్చిపోండి. మంత్లీ 1 lakh నా ఎక్స్పెండిచర్ అవుతుంది. మీరు అది పే చేస్తే చాలు. ఎందుకంటే మీ గ్రాండ్ ఫా నాకు గాడ్ ఫాదర్ తో సమానం. శాలరీ వద్దంటూనే చాలా ఓవర్ చేస్తున్నాడు బాబు. వంటలు కూడా బాగా చేస్తాడేమో. ఎనీ ప్రాబ్లం? నథింగ్, నో ప్రాబ్లం, ఐ అగ్రీ. అంకుల్, జాబ్ కన్ఫర్మ్ చేసి మన రెస్టారెంట్ని, కిచెన్ని చూపించండి. నేను ఆ క్యాబిన్లో ఉంటాను. వస్తాను. అలాగే బాబు. పార్వతి కోసం నువ్వు డిన్నర్ అరేంజ్ చేస్తున్నావా? పార్వతి మీ చెల్లెలేగా. కానీ అదంటే నీకు పడదుగా. ఏం చేస్తాం, పార్వతి ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఫ్రెండ్సా? ఎవరు? అనసూయ లేదు, అదే అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అమ్మాయి శ్వేత. మన రామ్ కి మంచి జోడి. సాయంత్రం మన ఇంట్లో వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు. పెళ్లి చూపులైతే మనం కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇక్కడ చుట్టాలింట్లో దిగారు. అందుకే మన ఇంటికి పిలిచాను. హాయ్ రా. ఓకే, ఐ విల్ కాల్ యు బ్యాక్. బై. ఎక్కడికి వెళ్ళావురా? మ్యాగీ ఫోన్ చేసింది. వాట్? వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నువ్వు తన ఇంటికి వెళ్ళావా? పాపం చాలా ఫీల్ అవుతుందిరా. తప్పు చేశాక ఎవరికైనా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. ఇంట్లో పరిస్థితి కూడా బ్యాడ్. సో వాట్? మ్యాగీ నీకు సారీ చెప్పాలనుకుంటుంది. ఎందుకు? సారీ చెప్పి మళ్ళీ మన హోటల్లో షెఫ్ గా జాయిన్ అవుతుందట. ఇట్స్ టూ లేట్. మార్నింగ్ కొత్త షెఫ్ వచ్చాడు. యు నో హూ ఇస్? కంట్రీలో ఉన్న టాప్ 10 స్టార్ హోటల్స్ లో సర్వీస్ చేసిన సూపర్ షెఫ్. శాలరీ ఎంతో తెలుసా? 1 lakh. ఆ మంగతాయర్ లాంటి వాళ్ళ కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్పర్ట్ ని అపాయింట్ చేశాను. హౌ ఇస్ ఇట్? బట్ మ్యాగీ బెటర్ షెఫ్ రా, తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. నో వే. నువ్వు కూడా ఒకసారి వచ్చి పలకరించు. ఏం నాన్నగారు అలా ఉన్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. సరిగ్గా మాతో మాట్లాడడం కూడా లేదు. ఏమైంది నాన్నగారు? ఎందుకు ఇలా ఉంటున్నారు? ఏవేవో గుర్తుకొస్తున్నాయి అంతే. 100 ఏళ్ళు ఉంటానని 3 ముళ్ళు వేయించుకున్న మీ అమ్మ మధ్యలోనే వెళ్ళిపోయింది. చేతికి ఎదుగొచ్చి చేదోడుగా ఉన్న కొడుకు, ఇంట్లో దీపం పెట్టిన పెద్ద కోడలు యాక్సిడెంట్ లో, మీ అక్క ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇవన్నీ చాలవన్నట్టు మీ చిన్నన్న ఎందుకు పనికిరాకుండా పోయాడు. ఆ రాము కూడా వీళ్ళగా తయారయ్యాడు. నా తర్వాత ఈ కుటుంబం ఎటుపోతుందో. ఏం నాన్నగారు ఆ మాటలు? కృష్ణ ఉన్నాడు కదా, వాణ్ణి చూస్తుంటే మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది నాకు. అదొక్కటేనమ్మా ఊరట్ నాకు. కాని పాపం వాడు నాలాగే దురదృష్టవంతుడు. ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే అమ్మా నాన్న వాడికి ఉండేవారు. ఆ ప్రమాదం వల్లే కదమ్మా కృష్ణ మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నది. అందుకే కదా నాన్నగారు కృష్ణకి సైకియాట్రిస్ట్ తో ట్రీట్మెంట్ ఇప్పించి వాణ్ణి చదువు నెపంతో అమెరికాకి పంపించా. ఇప్పుడు ఎలా ఉన్నాడమ్మా? ఆ జ్ఞాపకాలు ఏమైనా కలవరిస్తున్నాడా? లేదు నాన్నగారు, దాదాపు మర్చిపోయినట్టే. వాడు మళ్ళీ బ్రతికాడంటే నువ్వే కారణం తల్లి. సొంత తల్లిలా సేవలు చేశావు. కృష్ణ నా కన్నబిడ్డే నాన్నగారు.